ఈ రోజు కూడా పునరుద్ఘాటిస్తున్న మాటని అతి త్వరలో మేము ఒక్కటే మనం చేస్తున్నాం, ఒక్కటే మన మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాం. సార్, దయచేసి ఈ పార్టీకి జవసత్వాలు కల్పించండి, యువతను ముందుకు తీసుకెళ్ళండి. దాంట్లో భాగంగానే అతి దగ్గరలోనే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా శ్రీ నారా లోకేష్ బాబు గారిని మీరు నియమించండి కూడా ఈ సందర్భంగా నా ప్రతిపాదనగా మీ అందరం కూడా మీకు వేడుకుంటున్నాం. సార్, దయచేసి ఒక్కసారి ఆలోచించమని కూడా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. అట్లాగే మా నారా లోకేష్ గారు ఒక సాధారణ మంత్రిగా ఉండడం మాకెవ్వరికి ఇష్టం లేదు. ఒక విద్యాశాఖ మంత్రిగా, ఒక ఐటీ శాఖ మంత్రిగా ఉండడం మాకెవరికి కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి ఈ పార్టీని జీవసత్వాలు కల్పించి యువకులం పేరుతో ప్రజలు లేకపోయి ఈ పార్టీని పవర్లోకి తెచ్చిన వ్యక్తిగా ఒక సాధారణ మంత్రిగా ఉండడం మాకు ఇష్టమే. కాబట్టి ఈ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా కనీసం ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేసి ఆయనకి అన్ని అవసరమైన ప్రోటోకాల్స్ అన్ని ఆయనకి ఇచ్చి రాష్ట్రమంతా ఆయన్ని తిప్పి ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి జనసత్వాలు కల్పించే విధంగా, అట్లాగే ప్రజలకు మంచి చేసే విధంగా ఆయనకి అన్ని రకాల పవర్స్ ఇచ్చి ప్రోటోకాల్ ఇచ్చి ముందుకు పంపిస్తారని మిమ్మల్ని మరొక్కసారి రాజంపేట తెలుగుదేశం పార్టీ తరఫున, ఈ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ తరఫున, యువత తరఫున మిమ్మల్ని మరొక్కసారి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై చంద్రబాబు నాయుడు గారు, జై నారా లోకేష్ బాబు గారు, జై తెలుగుదేశం.